అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు దేవి మామ్స్ కిచెన్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. పిల్లలకి పెద్దవాళ్ళకి ఎంతో ఇష్టమైన పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ అండి. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ సూపర్ టేస్ట్ అండి. ఇది మా పిల్లలకి చాలా అంటే చాలా ఇష్టము. మరి ఆ కర్రీని నేను ఎలా ప్రిపేర్ చేశానో చూసేద్దాం పదండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకొని అందులో 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవన్నీ కూడా మనం సిమ్లోనే వేయించుకోవాలండి. అలాగే దాల్చిన చెక్క, 3 లవంగాలు, 4 యాలకులు, అలాగే 1/2 స్పూను మిరియాలు కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇది వేగిన తర్వాత గసగసాలు 2 స్పూన్స్ వేసానండి గ్రేవీ కోసం. అవి కూడా బాగా వేగిన తర్వాత చిన్న కొబ్బరి ముక్క, అలాగే 2 ఎండుమిర్చి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ కూడా చల్లారాక మిక్సీ చేసుకోవాలండి. తర్వాత ఇంకో పెన్నం పెట్టుకొని దాంట్లో గీ కానీ లేదా ఆయిల్ కానీ వేసుకొని మన పన్నీర్ పీసెస్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దానిపైన 1 స్పూన్ కారం, అలాగే 1/2 స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం వేగాలండి. ఇది ఇలాగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అంటే ఉల్లిపాయలు ఒక 3 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు అండి. అలాగే 2 పెద్ద సైజు టొమాటోస్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని వీటిని మగ్గించుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసి మూత పెట్టుకోవాలి. ఇది కొంచెం వేగాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత చూసారా ఇలా వేగి ఉంటుంది. ఇందులోకి మనం 5 జీడిపప్పు వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒక 5 నిమిషాలు మూత పెట్టి బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే మొత్తం అన్నీ వేగాయండి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీలోకి తీసుకోవాలి. పేస్ట్ కింద తయారు చేసుకోవాలి. ఇప్పుడు అదే పెన్నంలో చిన్న బటర్ వేసుకోవాలి లేదా నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం జీడిపప్పు వేసుకోవాలండి. ఇది కొంచెం వేగనివ్వాలి. ఇది కూడా వేగి తీసేసుకోవచ్చు. అది మీ ఆప్షనల్ మాత్రమే. తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని షాజీరా అంటారు కదా, అది కొంచెం వేసి 2 బిర్యానీ ఆకులు వేయాలి. అలాగే ఈ కారం అనేది కాశ్మీరీ కారం అండి ఇది. సో కలర్ కోసం, టేస్ట్ కోసం యాడ్ చేసుకోవాలి. మీకు నార్మల్ కారం కావాలనుకుంటే నార్మల్ కారం అదైనా యాడ్ చేసుకోవచ్చు. అది కొంచెం సాల్ట్, కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాక మనం ఈ ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, అది వేసుకొని బాగా కలుపుకోవాలి. దాని తర్వాత కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయలు, 2 పచ్చిమిరకాయలు, అలాగే 1 క్యాప్సికమ్ కొంచెం పెద్ద సైజులో ఉండాలండి. అవి కూడా వేసి కొంచెం బాగా కర్రీ వేగనివ్వాలి. దాని తర్వాత 1/2 కప్ పెరుగండి, అది కూడా వేసి మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక తయారు చేసుకున్న మసాలా ఉంది కదండి, అది మనం 1 స్పూన్ 1.5 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. మన స్పైసీ బట్టి యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ 1.5 మాత్రమే యాడ్ చేశాను. ఇప్పుడు వీటన్నిటిని బాగా వేయించుకుందాం. చూసారా ఇలా వేగాలండి. వేగిన తర్వాత ఇందులోకి మనం ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. వేసుకొని మనం మూత పెట్టుకోవాలి. ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత చూస్తే మనకి గ్రేవీ అనేది ఇలా వస్తుందండి. ఇప్పుడు మనం పన్నీర్ పీసెస్, జీడిపప్పు వేయించుకున్నాం కదా, అవి ఇందులోకి వేసేసుకోవాలి. అలాగే ఫ్రెష్ క్రీమ్ అండి, ఇది కూడా 1 స్పూన్ మాత్రమే తీసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కసూరి మేతి చాలా ఇంపార్టెంట్ అండి కర్రీకి. అది కూడా మనం లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ మాత్రమే షుగర్ అనేది యాడ్ చేసుకుంటే బ్యాలెన్స్ చాలా బాగుంటుందండి. సో కర్రీ అయితే మాత్రం సూపర్ టేస్ట్ వస్తుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.